ఈనాడు పత్రికలో వచ్చిన ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉనికికి సంబంధించి బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యకి సంబంధించింది. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారుకు మార్గం సుగమం అవుతుందని భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, సీనియర్ నేత కె లక్ష్మణ్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అంటే అనేక పరిణామాలు, ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి? అసెంబ్లీలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎట్లా మారుతుంది? అంటే పైన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడితే కింద బీజేపీ ప్రభుత్వం వస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటి ఉద్దేశము? ప్రభుత్వం మారడానికి లేదా ప్రభుత్వం కూలిపోవడానికి, ప్రభుత్వం పడిపోవడానికి అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఇంతకుముందు జరిగిన మనం మహారాష్ట్రలో కనుక ఇతర రాష్ట్రాలలో జరిగిన పరిణామాలు చూస్తే కనుక అవన్నీ ఆ రాష్ట్రంలో వచ్చిన లేదా ఆ కూటముల మధ్య వచ్చిన విభేదాల కారణంగా జరిగిన మార్పులు లేదా పార్టీలో అంతర్గతంగా వచ్చిన సంక్షోభాలు. మరి లోక్సభ ఎన్నికల ద్వారా సంక్షోభం వస్తుందా? వస్తే ఎవరి ద్వారా వస్తుంది? ఎవరు దానికి కారణం కాబోతున్నారు? ఎట్లా ప్రభుత్వం పడిపోబోతున్నది? ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాల్సినవి. సాధ్యమేనా అని, అది సాధ్యానికి అవకాశం లేదు. మిగతా రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు వేరు. తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి తప్ప ఆల్టర్నేట్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వాన్ని ఆయన యాత్రల ద్వారానో లేకపోతే కనుక ఆయన కౌంటర్లు, ప్రతి కౌంటర్ల ద్వారానో రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల్లో ఉన్న వారికి తెలుసు, లేదా తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకున్న వారు అందరూ కూడా అంగీకరించి ఇవాళ అనివార్యత ఉన్నది రేవంత్ రెడ్డి నాయకత్వం అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్లోకి వస్తున్న బీజేపీలో కంటే కూడా మరి వలసలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ అవుతున్నది. ఆ వచ్చే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ద్వారా ఎక్కువ మంది వస్తున్నారు. రేవంత్ రెడ్డి కలవడం కోసమై తమ మార్గాలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో ఎట్లా ఏర్పడుతుంది? ఏర్పడే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? దేని ఆధారంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు? అంటే కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసము లేదా ఎక్కువ సీట్లు సాధించాలంటే కనుక, ఎక్కువ ఓట్లు రావాలంటే కనుక పార్టీ శ్రేణులకు కొంత ఉత్సాహాన్ని ఊపిరించేందుకు కోసం రొటీన్గా మాట్లాడే పొలిటికల్ డైలాగా ఇది? ఎట్లా ఇది? కాబట్టి అయినా పదే పదే ప్రభుత్వం ఉండదని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాయి. తెలంగాణ సమాజంలో కూడా ఈ ప్రశ్నలు తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకోసమని అంటున్నారు? ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది. దానికి తోడు ఎంఐఎం వాళ్ళు అన్నారు తాము ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఎంఐఎం వాళ్ళు అంటున్నారు. అంటే ఒకవేళ ఇబ్బంది వచ్చిన 5 మంది 10 అటు ఇటు పోయినా సరే వాళ్ళ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని చెప్తున్నారు. పైగా ఇతరులు నిన్న మీడియాలో వచ్చిన వార్తలు 15 మంది వరకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలే కాంగ్రెస్లోకి రాబోతున్నారని. ఎటు చూసినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఎక్కువ వస్తున్నది, ఎమ్మెల్యేల బలం ఎక్కువ కనబడుతున్నది. కానీ ప్రభుత్వం పోవడానికి ఆస్కారం ఎక్కడున్నది? పైగా ఏక్నాథ్ షిండే అని అంటున్నారు. ఏక్నాథ్ షిండేకి ఆస్కారం ఉన్నది తెలంగాణ రాజకీయాలలో? డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి ఆస్కారం ఉన్నది తెలంగాణలో? ఇవన్నీ ప్రశ్నార్థకాలే. వీటికి ఏ కోశాన ఎక్కడ చూసినా సరే సానుకూల అనుకూల వాతావరణం లేదుగాక లేదు. బహుశా బీజేపీలో చేరిన వాళ్ళు సీతారామ నాయకు, సైదిరెడ్డి, జలంగం వెంకట్రావు ఇట్లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నారు. వారు గెలుస్తారా గెలవరా తర్వాతి విషయాలు. కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ఆ ఊపును చూసి లేదా భారత రాష్ట్ర సమితి నుంచి చాలామంది వస్తున్నారు కాబట్టి, లేదా అంత మనకు దుబ్బాక ఉప ఎన్నిక, ఈటల రాజేందర్ గెలవడం, ఈ 2 ఉప ఎన్నికల ద్వారా అప్పట్లో బీజేపీ ఒక హైప్ వస్తుంది తెలంగాణలో అనుకున్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు 2 నెలల 3 నెలల ముందు నుంచి ఆ పార్టీ స్తబ్దతకు లోనైంది, నిర్వీర్యమైంది, అనుకున్న స్థాయిలో తన ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగింది. ఆనాడు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో చూపలేని దాని శక్తిని, బలాన్ని ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత ఎట్లా చూపించగలుగుతుంది? ఏ కారణాలు ఉన్నాయి? ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇప్పటికైతే కనుక కేటీఆర్ అన్నారు, కేసీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోము అని, 5 ఏళ్ళు వారు సంపూర్ణంగా అవకాశం వారు పరిపాలించుకోవచ్చని, ప్రజల సమస్యలపై తాము పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు వారు అంటున్నారు. అంటే 2 మాటలు వచ్చాయి అక్కడి నుంచి. అంటే కార్యకర్తల్లో కొంచెం నైతికంగా బలం ఇవ్వడం కోసం, మనకు బలంగానే ఉన్నాము, ఇబ్బంది ఏమి లేని చెప్పడం కోసం బహుశా అట్లా అని ఉండవచ్చు. ఎట్ ద సేమ్ టైం వారు ఈ మాట కూడా అన్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మేము ఒప్పుకుంటున్నామని, 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఉండాలని వారు అంటున్నారు. మరి బీజేపీ నేతలు మాత్రం ఏక్నాథ్ షిండే అని వ్యాఖ్యానిస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు.
ఏక్నాథ్ షిండేకు డబుల్ ఇంజన్ సర్కారుకు ఇప్పట్లో కానీ లోక్సభ ఎన్నికల తర్వాత కానీ అవకాశం అయితే లేదు. మరి రాజకీయంగా మాట్లాడుతున్న మాటలు కానీ వీటిని చూడాలి తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకా అయితే ఏమాత్రం లేదు. ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కాంగ్రెస్ని వదిలేసి రేవంత్ రెడ్డి బీజేపీ అయితే చేరరు కదా, చేరే అవకాశం ఉండదు కదా. ఆయనే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి ద్వారా తాను సీఎం అయినా కాబట్టి నేను పార్టీ కట్టుబడి ఉంటారని, పార్టీకి రుణపడి ఉంటారని వారు పదే పదే అన్నారు కాబట్టి ఆ అవకాశం కూడా లేదు. ఎటొచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే డోకా లేదు తెలంగాణలో.